అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లాలో కూడా మొదటిసారి ఇంత తొందరగా రావటం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంకా 231 చెక్కు కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ కాకపోతుంది. అంటే మా యొక్క పనితనాన్ని, మా యొక్క నిబద్ధతను గుర్తించవలసిన అవసరం. మేము ఏ పని చేసినా అనుక్షణం ఏదో ముక్కుబడిగా చేసే పనులు కాకుండా ఒక మనసు మీద తీసుకొని చెయ్యాలనే తపనతో చేసే పనులలో భాగంగానే ఈరోజు ఇంత తొందరలో 51 లక్ష చిల్లర ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. మరి ఇక ముందు కూడా ఎవరు కానీ ఏ స్కీమ్స్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే గుర్తు చేయటం మంచిది. దాన్ని గుర్తు చేసిన ఎడల మా వంతు బాధ్యత మేము చేస్తున్నాం. 6,000 చిల్లర కోట్లని కేటాయించడానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చి కూర్చొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి ఇవాళ కూడా చెప్తున్నాం. ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్కు టెండర్ కాల్ ఫర్ చేస్తున్నాం. వాళ్ళకి తెలియదు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 250 కోట్ల చిల్లర నేను పట్టుకొచ్చినప్పుడు కనీసం అభినందించవలసిన అవసరం లేకున్నా పర్వాలేదు, నాకు అభినందించవలసిన అవసరం ఏం లేదు. కానీ అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది. వారికి భగవంతుని వారికి ఇప్పటికైనా రాజకీయ అవగాహన, ఓ జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.